ఆంధ్రప్రదేశ్ ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ హెచ్ఆర్డి మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారి గ్రాఫ్ దేశవ్యాప్తంగా పెరిగినట్టే చెప్పుకోవాలి. ఏదైతే ఇటీవల బీహార్కి సంబంధించి ఎలక్షన్స్లో భాగంగా ఎన్డీఏ కూటమి తరపున ప్రచారం చేయడం కావచ్చు, గతంలో రాష్ట్ర స్థాయిగా కాకుండా దేశ స్థాయిలో అనేక ఎన్నికల్లో ఆయన పాల్గొనడం, ఇవన్నీ కూడా చూస్తుంటే అంతే అనిపిస్తుంది. మొత్తానికి నరేంద్ర మోదీ గారి దగ్గర చనువు, వీటన్నిటి దృష్ట్యా నారా లోకేష్ గారి రాజకీయ భవిష్యత్తు దేశవ్యాప్తంగా ఎలా ఉండబోతుంది, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ ఉడ్మణి గారు. నమస్కారం అండి. నమస్తే అండి. నారా లోకేష్ గారు ఇటీవల బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ పార్టీ తరఫున ప్రచారం చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ నేషనల్ మీడియా కావచ్చు, వీళ్ళందరూ కూడా నారా లోకేష్ గారి పట్ల చూపినటువంటి శ్రద్ధ కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తుంటే నారా లోకేష్ గారు జాతీయ రాజకీయాల్లో మరింత కీలకంగా మారే వ్యక్తిగా మారుతున్నట్టు సమాచారం తనతో ఉంది. ఏమంటారు? అంటే మొన్న బీహార్ ప్రచారానికి మోదీ గారు పిలవడం, ఈయన వెళ్ళడం కూటమిలో భాగంగా అక్కడ జాతీయ మీడియా ఈయన కోసం వెయిట్ చేసింది. అది హైలైట్. అంటే జాతీయ మీడియా సాధారణంగా అంత ఈజీగా వెయిట్ చేయదు. మీకు తెలుసో లేదో, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక మద్రాసు వస్తే నేను ఒక ½ అన్ అవర్లో మొత్తం మీడియాని నేను రెడీ చేసేదాన్ని. మీరు నమ్మలేరు. అంటే అంత క్రేజ్ ఉండేది చంద్రబాబు నాయుడు గారికి. యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్. నేను పిలిస్తే మొత్తం అందరూ వచ్చేవాళ్ళు. ఇంగ్లీష్, తమిళ్, మలయాళం, తెలుగు అందరూ మొత్తం. నాకు ఇంకా గుర్తు. అది ఈరోజు నేను లోకేష్ గారిలో చూస్తున్నాను. లోకేష్ గారు ఇవాళ వెళ్ళారు అంటే మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. లోకేష్ గారిలో వచ్చిన పరివర్తన కావచ్చు, లేదంటే ఆ మార్పు కావచ్చు, అది ప్రస్ఫుటంగా రోజు రోజుకి కనిపిస్తుంది మనకి. అది ఎంతలా ఉంది అంటే ఇవాళ పిఎంఓకి సంబంధించి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో రాజకీయ పరిశీలకుల బృందం ఏదైతే ఉందో వాళ్ళు బీహార్లో ఈయన పర్యటనకు సంబంధించి, ఈయన ప్రెస్ మీట్కి సంబంధించిన కటింగ్స్ అన్నీ కూడా వివిధ పత్రికల్లో, ఛానల్స్లో వచ్చిన వీడియోస్ కావచ్చు, అవన్నీ వాళ్ళు సేకరించి మోదీ గారికి చూపించారు. అంటే ఇది ఎంత బాగుంది వినటానికి. 3 సార్లు మోదీ గారు లోకేష్తో సమావేశమయ్యారు. ఒకసారి 2.5 గంటలు వారి కుటుంబంతో సమావేశమయ్యారు. అంటే ఒక యువ నాయకుడిగా ఈరోజు ఆయన మోదీ మనసును గెలుచుకున్నారు. ఒక పనిమంతుడు మనసు గెలుచుకోవటం అంటే మీరు ఎంత పని చేస్తే గెలుచుకుంటారు, మీరు ఎంత సాధిస్తే గెలుచుకుంటారు. ఆయన సాధన ఇటీవల కాలంలో ఏంటి చెప్పండి? ఏంటంటే గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏదైతే ఇవాళ విశాఖపట్నానికి వచ్చిందో అది చాలు ఆయన ప్రతిభకి గీటురాయి కింద చెప్పుకోవటానికి. సో అక్కడ ఆయన మోదీ గారిని పడేశారా అంటే అంతకుముందే ఆయనకి మంచి సదభిప్రాయం ఉంది. అంటే ఈయనలో ఒక నాయక లక్షణాలన్నీ కూడా పూర్తిగా ఈరోజు బహిర్గతం అయ్యాయి. అది మోదీ గారిని ఆకర్షించి ఉండొచ్చు. తర్వాత హిందీలో మాట్లాడారు. దాని మీద మీకు ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ ఎంత బాగా మాట్లాడతాడు, లోకేష్ ఏం గొప్పగా మాట్లాడలేదు. పిచ్చా, ఎందుకు కంపేర్ చేస్తారు? మొదటి విషయం ఏంటంటేనండి, భాష అనేది భావ వ్యక్తీకరణ సాధనం. మనం చెప్పింది అవతల వాళ్ళకి అర్థమైందా లేదా, వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకున్నారా లేదా, దానికి బదులు ఇచ్చారా లేదా. లోకేష్ ఏమి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు తప్ప తెలంగాణలో లేరు. తెలంగాణలో వాళ్ళకి హిందీ రాకపోతే ఆశ్చర్యపోవాలి, అక్కడ హిందీ వస్తే ఆశ్చర్యపోవాలి. ఆంధ్రప్రదేశ్లో మీరు నిజాం కల్చర్లో పుట్టి పెరిగారు, మాకు అక్కడ బ్రిటిష్ కల్చర్. మాకు ఇంగ్లీష్ వస్తుంది, మీకు హిందీ వస్తే. ఆంధ్ర వాళ్ళకి ఇంగ్లీష్ బాగా వస్తుంది. మీకు తమిళనాడు తర్వాత కేరళ తర్వాత మంచి, అంటే కేరళ కంటే కేరళలో మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు, కానీ యాక్సెంట్ వేరేగా ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ మాట్లాడితే బాగా మాట్లాడతారు. నేను చెప్తున్నది అది. అందుకని ఇంకొక విషయం అండి, ఎప్పుడు కూడా ఎవరితో కంపేర్ చేయకూడదు. మంచి చేస్తే మంచిని కంపేర్ చేయండి, వ్యక్తుల్ని లేకపోతే వాళ్ళ బాడీని షేమ్ చేయకూడదు, వాళ్ళ భాషా విధానం షేమ్ చేయకూడదు. ఇప్పుడు నార్త్ ఇండియన్స్ హిందీ మాట్లాడినా ఇంగ్లీష్ మాట్లాడినా ఒకేలా ఉంటుంది, కానీ మనం వాళ్ళని వెక్కిరిస్తామా? వెక్కిరించంగా. వాళ్ళ విధానం అది మీరేం మార్చలేరు. కాబట్టి ఇక్కడ నేషనల్ మీడియా ఎదురు చూసిందా లేదా, నేషనల్ మీడియా ఆయన చెప్పిన దాన్ని వాళ్ళు ప్రింట్ చేశారా లేదా, లేదు న్యూస్లో ప్రజెంట్ చేశారా లేదా, అది ముఖ్యం. ఈరోజు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారా లేదా లోకేష్, అంతవరకు. ఆ విషయంలో కేటీఆర్ కంటే కూడా ది బెస్ట్ లోకేష్ అని నేను చెప్తా.
ఎందుకంటే ఆయన ఏమి సెంటర్కి వెళ్ళి ఏమి రాజకీయాలు చేయలేకపోయారుగా. బీఆర్ఎస్గా టీఆర్ఎస్ని మార్చి ఒక తెలంగాణ అనే పదాన్నే తాకట్టు పెట్టేసి తెలంగాణ పేరుతోటి పదవిలోకి వచ్చిన కేసీఆర్ కానీ కేసీఆర్ కొడుకు గారు కానీ రాజకీయాలు చేయగలిగారా కేంద్రంలో? ఆంధ్రాలో పుట్టి పెరిగిన ఒక చంద్రబాబు నాయుడు కేంద్రంలో చక్రం తిప్పారు. ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ వస్తుందంటే వద్దనుకున్నారు, నాకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమని. ఈరోజు లోకేష్ కూడా తండ్రి అడుగుజాడల్లో తనకి తెలియకుండా నడుస్తున్నారు. తను కావాలనుకుని నడవాలా, మీరు అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇవాళ లోకేష్ ఏదైతే ఉన్నారో తన్ని తాను మలుచుకున్నాడు, తండ్రిని చూసి మలుచుకోవాలా. ఇవాళ లోకేష్ మాట్లాడే మాట కావచ్చు, చేత కావచ్చు, చేసేది ప్రతిదీ కూడా తను సొంతంగా తను నేర్చుకున్నది. ఇవాళ లోకేష్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు కొడుకుగా ఎవరు చూడటల్లా. ఒక ఐటీ మినిస్టర్గా చూస్తున్నారు, ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్గా చూస్తున్నారు, అంతే కదండి. కాబట్టి ఇవాళ లోకేష్ గురించి మోదీ గారు చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఆయన కంట్లో ఇతను పడ్డారు అంటేనే లోకేష్లో ఏదో ప్రత్యేకత ఉంది అనేది చెప్పకనే చెప్పినట్టు. కాబట్టి ఇంకొకటండి, కానీ లోకేష్కి ఇంత పేరు వచ్చినా ఇంత ఇది వచ్చినా దీన్ని ఎక్కువ చేసి హైప్ చేసి చూపించద్దు. టీడీపీ కానీ టీడీపీ సోషల్ మీడియా కానీ అది ఆయన ఎదుగుదలకు అవరోధం అవుతుంది. నేను చెప్పేది అది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆయనకు తెలుసు ఆయన ఏం చేయాలో, ఏం చేస్తున్నారో, ఎలా ముందుకెళ్లాలో, ఇంకా ఏం చేయాలో రాష్ట్రానికి ఆయనకు అవగాహన ఉందండి. మనం కొత్తగా చెప్పక్కర్లేదు లోకేష్కి. కాబట్టి లోకేష్ వేసే అడుగుకి మనం ప్రతిబంధకాలుగా మారకూడదు. అంటే మనం పొగడ్డం వల్ల మనం ఏదైనా తేడా ఉంటే చెప్పాలి తప్ప బాగుంటే మనం దాన్ని ఎక్కువ చేసి వేరే వాళ్ళతో పోల్చి మాట్లాడక్కర్లేదు అని నా ఉద్దేశం. సో ఏది ఏమైనా ఇవాళ లోకేష్ కేంద్రంలో కూడా అంటే ఫ్యూచర్లో చక్రం తిప్పే స్టేజ్కి వెళ్తారేమో చంద్రబాబు నాయుడు గారి లాగా. వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.